హాయ్ అండి, బీరువాతో పని లేదు, చీర కట్టుకునే ప్రతి మహిళ కోసం అద్భుతమైన టిప్స్ అండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. హాయ్ అండి, నమస్తే, నేను ఝాన్సీ. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మీ అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన, బ్రహ్మాండమైన, యూస్ఫుల్, అమేజింగ్ టిప్స్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్నీ కూడా న్యూ టిప్సేనండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనందరికీ ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అండి. ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. ఇలాంటి పెళ్లి రోజులు, పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ మనం ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదండి. చాలామంది వంట చేసే వాళ్ళకి, కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ, బ్యాచిలర్స్ ఉంటూ ఉంటారు కదండి, వాళ్ళకి ఎగ్స్ మంచివా కాదని ఎలా తెలుస్తుందో వాళ్ళకి తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. చాలా ఈజీగా, సింపుల్గా ఈ ట్రిక్ ద్వారా ఎగ్స్ మంచివా కాదని తెలుసుకోవచ్చు. ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలండి. ఒక గాజు గ్లాస్ తీసుకొని దాని నిండుగా వాటర్ పోసుకొని ఎగ్ని దానిలో వేసేసామనుకోండి, అది మునిగి ఉందనుకోండి మంచి ఎగ్ అని అర్థం. లేదు అది పైకి తేలుతుంది అనుకోండి, అది పాడైపోయిందని అర్థం. ఇది నేను వేసినటువంటి ఎగ్ మునిగి ఉంది కాబట్టి అది మంచి ఎగ్ అని అర్థం అండి. లేదు మనకి పైకి తేలుతుంది అనుకోండి, అదైతే పాడైపోయిందని అర్థం. సో ఈ ట్రిక్ ద్వారా తెలుసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. మనం ఫేస్ పౌడర్ ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాం కదండి. ఫేస్ పౌడర్ అలానే ఫెయిర్ అండ్ లవ్లీతో మన ఇంట్లోనే ఈజీగా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చు అనమాట. చూసారు కదా, అసలు మనం బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాం కానీ ఇంట్లోనే మంచి ఎంత గ్లో వచ్చిందా అని మీరే ఆశ్చర్యపోతారు. మీ ఫేస్ని చూసి మీరే నమ్మలేనంతగా అంత గ్లోయింగ్ అయితే కనిపిస్తుందండి. నిజంగా చెప్తున్నాను, నేను ఒక లైవ్ రిజల్టే మీకు ఇస్తున్నాను చూడండి. మనం బయటికి వెళ్తూ ఉంటాము, ఎందుకంటే బయటికి ఫంక్షన్ కానీ ఎక్కడికైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కువగా బ్యూటీ పార్లర్కి వెళ్తూ ఉంటాము. ఎందుకంటే మనం డబ్బు ఖర్చు చేసుకుని పెట్టుకుంటూ ఉంటాం కానీ దానివల్ల ఎటువంటి కెమికల్స్, మరి ఎక్కువగా వాళ్ళు కెమికల్స్ యూజ్ చేసి ఇలా ప్రొడక్ట్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు. మనం ఇంట్లోనే ఈజీగా ఎటువంటి కెమికల్ లేకుండా మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా తెచ్చుకోవచ్చండి. వేలకు వేలు పెట్టి మనం డబ్బు ఖర్చు చేసుకునే పని లేకుండా ఇంట్లోనే మన ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా ఇలా అయితే తెచ్చుకోవచ్చు. చూసారు కదండి, కొద్దిగా ఫేస్ పౌడర్, కొద్దిగా ఫెయిర్ అండ్ లవ్లీ తీసుకొని అరచేతిలో వేసేసుకొని ఫేస్కి అప్లై చేసామనుకోండి, ఫేస్ అనేది మంచి గ్లోయింగ్గా, మంచి బ్రైట్నెస్గా కనిపిస్తుంది. ట్రై చేయండి. మన మనీ కూడా ఆదా అవుతాయి. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. స్టిక్కర్స్ మనం ఆడవాళ్ళం పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఒక్కోసారి స్టిక్కర్ పెట్టుకున్నప్పుడు కొంచెం సేపటికి జిగురు లేకుండా, గమ్ము లేకుండా ఊడిపోతూ ఉంటుంది. చాలా మనకి ఇలాగా ఫేస్కి పెట్టుకున్నప్పుడు ఊడిపోతూ ఉంటాయి కదా, చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము. సో అలా లేకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా స్టిక్కర్ ప్యాకెట్ని ఇలా ఒక 10 మినిట్స్ చక్కగా ఇలా డీ ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత మనం స్టిక్కర్ పెట్టుకున్నాం అనుకోండి, జిగురు అనేది పోకుండా ఉంటుంది. మనకి ఆ గమ్ అనేది మనకి ఫేస్ పెట్టుకున్నా కూడా ఉదయం పెట్టుకున్నటువంటి స్టిక్కర్ రాలిపోకుండా సాయంత్రం ఈవినింగ్ వరకు కూడా అలానే ఉంటుందండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం స్టిక్కర్స్ ఫేస్కి పెట్టుకున్నప్పుడు కొంచెం సేపటికే ఆ గమ్ అనేది లేక ఊడిపోతూ ఉంటాయి. అలా కాకుండా ఇలా డీ ఫ్రిడ్జ్లో ఒక 10 మినిట్స్ అలా పెట్టేసి తర్వాత తీసుకొని మన ఫేస్ పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా మనకి స్టిక్కర్ అనేది గట్టిగా ఊడిపోకుండా కూడా, గమ్ము మనకి అలా ఊడిపోకుండా కూడా ఈవినింగ్ వరకు అలానే ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. శారీ కట్టుకునే ఆడవాళ్ళకు అద్భుతమైన టిప్ అండి ఇది. సో మనం శారీకి సేఫ్టీ పిన్ ఈ విధంగా కుర్చీలు పోసుకొని పెట్టుకుంటూ ఉంటాం కదండి. ఇలా దారాలు పట్టేస్తూ ఉంటుంది పిన్ను. చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం అది తీయటానికి. శారీ కూడా చిరిగిపోతూ ఉంటుంది. ఎందుకంటే శారీ మనకి కాస్ట్ లేదనుకోండి, అది చిరిగిపోయింది అనుకో మళ్ళీ బాధపడుతూ ఉంటాము. సో ఇలాంటి సేఫ్టీ పిన్లు మనం ఈ విధంగా పెట్టుకునేటప్పుడు దారాలు పట్టేసి మళ్ళీ మనకి ఆ శారీ అంతా పాడవుతూ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా పిన్నీస్కి అయితే మనం ఈ విధంగా నెయిల్ పాలిష్ అయితే అప్లై చేయాలండి. చివరిన ఈ విధంగా కొద్దిగా అప్లై చేసేసి కొద్దిగా డ్రై అయిన తర్వాత ఈ విధంగా శారీ కుర్చీలకు పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. దారాలు కూడా పట్టకుండా ఉంటుందండి. మనం ఇంకా మరి చూసుకునే పని కూడా ఉండదు. సో ఈజీగా ఇలా అయితే వచ్చేస్తుంది. సో ఇలా నెయిల్ పాలిష్ కానీ లేదంటే ఒక స్టిక్కర్ కానీ పెట్టేసుకుని ఈ విధంగా కుర్చీలకు పెట్టేసుకున్నాం అనుకోండి, దార పోగులు అనేవి పట్టకుండా ఉంటాయి. శారీ కూడా పాడవకుండా ఉంటుందండి. ట్రై చేయండి. చాలా చక్కగా యూజ్ అవుతుంది అనమాట. ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. ఆనియన్స్ రోజు కూడా మనం కోస్తూ ఉంటాం కదండి కర్రీలోకి. మనం ఆనియన్స్ కోసే ముందు ఒక 10 నిమిషాల వరకు ఇలా డీ ఫ్రిడ్జ్లో ఉంచేసి తర్వాత వాటర్లో వేసి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి, కళ్ళ వెంట ఒక్క చుక్క కూడా నీళ్ళు లేకుండా చక్కగా కట్ చేసుకోవచ్చు అనమాట. ఎన్ని ఆనియన్స్ అయినా కళ్ళ వెంట నీళ్ళు లేకుండా చక్కగా ఈజీగా కట్ చేసుకోవచ్చు. ట్రై చేయండి. ఇంకా ఆనియన్ పైన ఉన్నటువంటి తొక్క కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం. ఎగ్స్ అయితే మనం బాయిల్ చేసేటప్పుడు ఇలా కుక్కర్లో వేసుకొని కానీ లేదంటే ఒక గిన్నెలో వేసుకొని మనం ఇలా బాయిల్ చేస్తూ ఉంటాం కదండి. ఇలా బాయిల్ చేసేటప్పుడు ఇలా కుక్కర్లో అయినా లేదంటే ఏదైనా గిన్నెలో బాయిల్ చేసినా కూడా అడుగున
అడుగున నల్లగా అయిపోతూ ఉంటుంది. అలా అవ్వకుండా ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. కొద్దిగా చింతపండు రెబ్బ కానీ వాడేసిన నిమ్మ తొక్క కానీ అందులో వేసేసామనుకోండి, ఇలా కుక్కర్లో అయినా లేదంటే గిన్నెలో అయినా మనకి అడుగు అనేది నల్లగా అయిపోకుండా మరకలు పడకుండా క్లీన్ చేసేటప్పుడు ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. బొప్పాయి కాయలు మనం ఎక్కువగా తెచ్చుకొని తింటూ ఉంటాం కదండి. బొప్పాయి కాయలు మనకి పచ్చిగా ఉన్నప్పుడు త్వరగా పండాలి అంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. బొప్పాయి కాయని పచ్చిని ఇలా తీసుకుని పేపర్లో బాగా రోల్ చేసేయాలండి. ఇలా గాలాడకుండా రోల్ చేసేసి బియ్యం మూట ఉంటుంది కదండి, రైస్ బ్యాగ్లో ఈ విధంగా పెట్టేసామనుకోండి త్వరగా పండిపోతుంది. ట్రై చేయండి. ఈ విధంగా మనం పచ్చివి త్వరగా పండాలి అనుకున్నప్పుడు ఇలా పేపర్ని రోల్ చేసేసి బియ్యం బ్యాగ్లో పెట్టేసామనుకోండి, చక్కగా మనకి ఒక నైట్ కల్లా అలా ఉంచేస్తే మార్నింగ్ కల్లా కాయ అనేది మెత్తబడిపోతుంది, త్వరగా పండుతుంది అనమాట. సో ట్రై చేయండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందామండి. ఇలా లెమన్స్ పాడవకుండా మనకి ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఇలా నిమ్మకాయని శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసుకొని తేమ లేకుండా తుడిచేసుకున్న తర్వాత పేపర్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఒక్కొక్క నిమ్మకాయకి పేపర్ రోల్ చేసేసి ఏదైనా ఒక బాక్స్లో కానీ లేదంటే కవర్లో కానీ పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్కువగా నిమ్మకాయల్ని క్యారీ బ్యాగ్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. దాంట్లో లోపల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి ఇలా కాయలన్నీ కూడా పాడవుతూ ఉంటాయండి. అలా కాకుండా ఇలా నిమ్మకాయలు మనం ఈ విధంగా పేపర్ని రోల్ చేసేసి ఒక కవర్లో కానీ లేదంటే ఒక బాక్స్లో కానీ స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, పాడవకుండా ఉంటాయి. ఎందుకంటే ఇలా పేపర్ని రోల్ చేయటం వల్ల పేపరు మరి తేమను న్యూస్ పేపర్ అడ్జస్ట్ చేసుకుంటుంది కాబట్టి మనకి నిమ్మకాయలు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటాయండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఎంత క్లియర్గా ఉంచినా కూడా ఒక్కొక్కసారి బల్లులు బొద్దింకలతో చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కదా. అలా బల్లులు బొద్దింకలు మనకి పోవాలి అంటే రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే ఈ విధంగా తయారు చేసుకోండి లిక్విడ్. అసలు బల్లులు రమ్మన్నా కూడా రావండి, అంత చక్కగా వర్క్ అవుతుంది అనమాట. బల్లులు కానీ బొద్దింకలు కానీ చాలా చక్కగా మనకి యూస్ఫుల్గా ఉంటుందండి. సో ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఒక లెమన్ తీసుకొని ఆ రసం అంతా దీంట్లో వేసేసుకోవాలి. ఆ గింజలు లేకుండా గింజలు తీసేసుకొని రసం వరకు సపరేట్ చేసుకోవాలి. దీనిలో ఒక 1/2 టీ స్పూను వెనిగర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూను డెటాల్ కూడా వేసుకోవాలి. మనం ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి మన ఇంట్లో, ఎక్స్పైరీ అయిన ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ ఒక 2 ట్యాబ్లెట్స్ తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకొని అందులో వేసుకోవాలి. అలానే దీనిలో కొద్దిగా బేకింగ్ పౌడర్ కూడా తీసుకోవాలండి. ఈ విధంగా మొత్తం వేసుకున్న తర్వాత వెనిగరు, అలానే బేకింగ్ పౌడర్, అలానే దీనిలో ట్యాబ్లెట్ పౌడర్ ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత కొద్దిగా నిమ్మరసం, డెటాలు ఇవన్నీ కలిపేసి మొత్తం కూడా ఈ పదార్థాలన్నీ కలిసేలా కలుపుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ని ఇందులో కలుపుకోవాలి. ఇలా ఈ పదార్థాలన్నీ కూడా కలుపుకుంటూ ఇలా కొద్దిగా హాట్ వాటర్ని కలుపుకోవాలి. ఇంకా లాస్ట్లో కొద్దిగా మిరియాల పౌడర్ వేసుకోవాలండి. మిరియాల పౌడర్ వేయడం వల్ల మంచి ఘాట్ అయితే ఉంటుందండి. సో వాటికి ఆ ఘాటుకి అవి ఆ స్మెల్కి అవి దూరంగా పారిపోతాయి అనమాట, అంత చక్కగా వర్క్ అవుతుంది. ఇలా ఈ మొత్తం కూడా వేసేసుకున్న తర్వాత కొద్దిగా హాట్ వాటర్ పోసుకుంటూ మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఇలా ఈ లిక్విడ్ మొత్తం కూడా ఆ స్ప్రే బాటిల్లో పోసుకొని స్టోర్ చేసుకొని పక్కన పెట్టుకున్నాం అనుకోండి, నైట్ టైంలో మనం భోజనం వచ్చేసిన తర్వాత గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో విండోస్ దగ్గర అలానే మనకి లైటింగ్ కూడా ఎక్కువగా బల్లులు బొద్దింకలు అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయండి. సో ఆ ప్లేస్లో కూడా మనం ఈ విధంగా చక్కగా కొద్దిగా స్ప్రే చేసేసామనుకోండి, వీటికి ఘాటు స్మెల్కి అవి దూరంగా పారిపోతాయండి. ఎక్కువగా బల్లులు బొద్దింకలు ఎలా వస్తాయంటే ఈ నీచు స్మెల్కి అట్రాక్ట్ అవుతూ ఉంటాయండి. సో ఆ నీచు స్మెల్ మనకి గ్యాస్ స్టవ్ దగ్గర కిచెన్ సింక్లో ఎక్కువగా ఉంటూ ఉంటాయి కాబట్టి గ్యాస్ స్టవ్ పైన వంట చేస్తూ ఉంటాం, కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడుగుతూ ఉంటాం కాబట్టి ఆ నీచు స్మెల్కి ఎక్కువగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. సో ఈ విధంగా విండోస్ దగ్గర గ్యాస్ స్టవ్ దగ్గర అలానే కిచెన్ సింక్లో అక్కడక్కడ స్ప్రే చేసేసామనుకోండి, వీటి ఘాట్ స్మెల్కి దూరంగా పారిపోతాయి. సో రమ్మన్నా కూడా రావండి, అంత చక్కగా వర్క్ అవుతుంది. మనం ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి మరి ఆ లిక్విడ్స్ అని ప్రొడక్ట్స్ అని అన్నీ తెచ్చుకుంటూ ఉంటాం కానీ వాటి వల్ల ఫలితం లేకపోవచ్చు. ఒకసారి మీరు ఇలా ట్రై చేసి చూడండి, చాలా చక్కగా వర్క్ అవుతుంది అనమాట. ఇలా గ్యాస్ స్టవ్ పైన కూడా కొంచెం స్ప్రే చేసేసి ఏదైనా ఒక కాటన్ క్లాత్తో తుడిచేసుకున్నాం అనుకోండి, ఇలా క్లీన్ చేసుకోవడం వల్ల గ్యాస్ స్టవ్ మీద కూడా మనకి బల్లులు బొద్దింకలు ఇలాంటివి రాకుండా ఉంటాయి. సో చిన్న పురుగులు కానీ చెములు కానీ అలాంటివి కూడా రాకుండా ఉంటాయండి. ట్రై చేయండి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకుని పక్కన పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలన్నా కూడా ఇలాగా స్ప్రే చేసేసుకోవచ్చు. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. పెన్నులు మనం యూజ్ చేసిన తర్వాత పెన్ని క్యాప్స్ ఉంటాయి కదండి, వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. వేస్ట్ అని పడేసే బదులు ఇలా అయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఈ టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ఒక్కసారి ప్రీవియస్ డే చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి, మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు సపోర్టింగ్గా ఉంటుంది, మరికొంతమందికి రీచ్ అవుతుంది కాబట్టి. అలానే ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ అండి, తప్పకుండా మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు సపోర్ట్ చేయడం వల్ల, లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళకి మన ఛానల్, మన వీడియోస్ అనేది రీచ్ అవుతాయండి. సో చూసిన ప్రతి ఒక్కరూ అలానే చూసి వెళ్ళిపోకుండా చూస్తూ ఉండగానే మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్తో మరి చిన్న లైక్ ఇస్తారని నేను ఆశిస్తున్నానండి. తప్పకుండా చిన్న లైక్ చేయండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలాంటి టిప్స్ కావాలన్నా కూడా షేర్ చేయండి, ఆ టిప్స్ అయితే మీకు షేర్ చేస్తాను. సో ఇంకా మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. సాల్ట్లో మనం ఎక్కువగా స్టీల్ స్పూన్స్ కానీ లేదంటే ఏదైనా ప్లాస్టిక్ స్పూన్స్ కానీ పెడుతూ ఉంటాము. దానివల్ల మనకి ఇలా సాల్ట్ అనేది చెమ్మగా ఉండి గెడ్డలు కట్టేస్తూ ఉంటాయండి. సో అలా కాకుండా ఉండాలంటే సాల్ట్లో ఒక వుడెన్ స్పూను, అంటే చెక్క స్పూన్స్ ఉంటాయి కదండి, అవి పెట్టేసుకుంటే మనకి సాల్ట్ అనేది చెమ్మ లేకుండా, గెడ్డలు లేకుండా సాల్ట్ చక్కగా పొడి పొడిలాడుతూ ఉంటుందండి. ట్రై చేయండి. మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం. మన ఇంట్లో ఓల్డ్ బ్యాంగిల్స్ అయితే మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండి, ఆ బ్యాంగిల్స్ మనం ఎందుకు పనికిరావని పడేస్తూ ఉంటాము. చక్కగా ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చు. ఒక బ్యాంగిల్ కింద మరొకటి ఈ విధంగా పెట్టేసి గట్టిగా ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకొని ఇలా నేను ఇక్కడైతే 2 పేటల తాడు అంటే థ్రెడ్తో అయితే ఈ విధంగా ముడి వేసుకుంటున్నానండి. ఇలా ఒక బ్యాంగిల్ కింద ఇంకొక బ్యాంగిల్ ఈ విధంగా ముడి వేసేసుకోండి. ఇది ఎందుకు అని అనుకుంటున్నారండి, చాలా చక్కగా యూజ్ అవుతుంది. అందుకంటే మరి ఈ టిప్ మీరు తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, మరి ఈ వీడియో మీరు ఎక్కడి నుంచి అయితే చూస్తున్నారో నాకు తెలియదు కానీ ప్లీజ్ అండి, మీరు ఎక్కడి నుంచి చూసినా కూడా మరి చిన్న కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నా వీడియో ఎంతవరకు వెళ్తుందని తెలుసుకోవడం కోసమే ఫ్రెండ్స్. ప్లీజ్ తప్పకుండా చిన్న కమెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో ఈ విధంగా అయితే ఇలా ముడి అయితే వేసేసుకోవాలండి, ఒకదాని కింద ఒకటి. ఇక్కడ నేను 4 బ్యాంగిల్స్ అయితే తీసుకున్నానండి. మీ ఇష్టం, మీరు ఎన్నైనా తీసుకోవచ్చు. సో మీకు ఎక్కువగా కావాలి అనుకుంటే ఇలా ఆర్గనైజర్ చేసుకోవడానికి కొంచెం ఎక్కువగా తీసుకోండి. నేను ఇక్కడ ఒక 4 బ్యాంగిల్స్ తీసుకొని గట్టిగా ఇలాగ ముడి అయితే వేసేసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా ఉన్నటువంటి థ్రెడ్ను కట్ చేసుకున్నాను అనమాట. సో ఇలా రెడీ చేసుకున్నటువంటి బ్యాంగిల్స్ని ఎందుకు ఉపయోగపడతాయంటే చెప్తానండి. మన కిచెన్ చాలా మందికి తక్కువగా ఉంటుంది. అక్కడ మన గిన్నెలు మనం ఇలా సర్దుకోవాలి అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజర్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా బ్యాంగిల్స్ అయితే మనకి చక్కగా ఇలా అయితే యూజ్ అవుతాయండి. సో ఇలాంటివి గెరట్లు కానీ, అస్తాలు కానీ, చిన్న చిన్న స్పూన్స్ కానీ ఇలా బ్యాంగిల్స్లో పెట్టేసామనుకోండి, మనకు అందుబాటులో తీసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. చూసారు కదా, మనకి తక్కువ ప్లేస్లో ఎక్కువగా ఆర్గనైజర్ చేసుకోవడానికి వర్క్ అవుతుందన్నమాట. కిచెన్లో మనకి ఇలా గిన్నెలు బోర్లించుకోవాలి అంటే తక్కువ ప్లేస్ ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారండి. సో ఇలా మీరు చక్కగా ఇలా ఆర్గనైజర్ చేసుకుంటే తక్కువ ప్లేస్లో ఎక్కువగా మనం ఈ విధంగా అయితే పెట్టుకోవడానికి వర్క్ అవుతుంది. మరి ఈ టిప్స్ అన్నీ మీకు నచ్చాయా? నచ్చితే ప్లీజ్ అండి, చూస్తూ ఉండగానే చిన్న లైక్ చేసి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టిప్స్ కోసం ఛానల్ తప్పకుండా ఫాలో అవ్వండి. మరి ఈ టిప్స్ అన్నిటిలో ఏ టిప్స్ అయితే మీకు యూస్ఫుల్గా ఉన్నాయో, ఏ టిప్స్ అయితే మీకు బాగా నచ్చాయి అనేది ప్లీజ్ అండి చిన్న కమెంట్ చేయండి. ఓకేనండి, మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మన యూట్యూబ్ ఫ్యామిలీ అంతా బాగుండాలి, అందులో మా ఫ్యామిలీ ఉండాలని కోరుకుంటూ మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.